కదంబ వృక్షము యొక్క పూలు. లలితా సహస్రనామంలో ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని కదంబ వనవాసిని అన్నారు. ఆ కదంబ వృక్షం యొక్క పూలు ఈ విధంగా ఉంటాయి. మనం చూసేటువంటి ముద్ద కదంబాలు కాకుండా ఇక్కడ ఇవి త్రిపురాంతకం, శ్రీశైలం, కాశీ మహాక్షేత్రాలలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్తారు మామూలుగా. అయితే ఇవి కూడా ఈ ప్రదేశాల్లో అన్ని చోట్ల అంతరించిపోయినాయి. ఈ త్రిపురాంతక మహాక్షేత్రంలో కూడా ఆది శంకరాచార్యులు రాసినటువంటి లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి కదంబ వనవాసిని అంటారు. ఆ కదంబ వృక్షమే ఈ వృక్షము. ఇప్పుడు ఈ వృక్షాలన్నీ ఏం లేవు, ఒక 2, 3 అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవి ఎక్కువగా రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం 250 నుంచి 300 మొక్కలు ఇక్కడ నాటాము. 10,000 మొక్కలు తయారు చేయడం జరిగింది. జై సాయిరామ్. జై సాయిరామ్. ఓం శ్రీ మాత్రేయ నమః.